హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేందర్. మీరు చూస్తున్నారు SVDSMR ఛానల్. ఇదైతే మన దగ్గర ఒక ఫోన్ వచ్చింది, పోకో X3 Pro. ఇది ఏంటంటే డెడ్ అనమాట. సో ఇదైతే DC రీడింగ్ పెట్టి చూశాను, 160 to 173 స్టక్ అయిపోతుంది. సో దీని ప్రాబ్లం వచ్చేసి CPU రీబాల్ ఉంటుంది. ఇది వచ్చేసి డబల్ డెక్కర్, ర్యామ్ అండ్ CPU సపరేట్గా ఉంటుంది. ఇవైతే రెండు రీబాల్ అనేది మనం చేసేసుకోవాలి. నేనైతే ముందుగా ర్యామ్ అనేది లిఫ్ట్ చేస్తున్నాను. రీఫ్లో అనేది మంచిగా చేసుకోవాలి. రీఫ్లో బాగా చేసుకున్న తర్వాత ఒక 80 సెకండ్స్ అలాగా అప్పుడు మనం లిఫ్ట్ చేసుకోవాలి. ఒక ర్యామ్ CPU అయితే రిమూవ్ చేసేసాను. నేనైతే బోర్డ్ని అయితే మొత్తం డౌన్ గ్రేడ్ చేసేసి బ్లాక్ పెస్టెడ్ రిమూవ్ చేసి క్లీన్ చేసేసుకుందాం. ఈ గ్లూ అనేది 4 sides మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ ఎయ్యి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే రిజిస్టర్ మిస్ అయితే మొబైల్ అనేది ఆన్ అవ్వటం చాలా కష్టం. కాంపోనెంట్స్ అనేవి మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా 4 sides నీట్గా చేసుకోవాలి. సో గ్లూ అంతా నేనైతే రిమూవ్ చేసేసాను. ఇప్పుడైతే విక్ చేద్దాం. మొత్తం మంచిగా ప్రాపర్గా ఎలా అంటే మొత్తం నీట్గా వెళ్ళిపోవాలి. లెడ్ అనేది ఏమి ఉండకూడదు. మొత్తం ప్యాడ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనం మొత్తం ప్రాపర్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఐసీ తీసేసుకుందాం. మొత్తం డౌన్ గ్రేడ్ చేసేసాను. అండ్ ఇది బ్లాక్ పెస్టెడ్ ఐసీ కాబట్టి పేస్ట్ ఉంటుంది. పేస్ట్ అనేది మొత్తం రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఇదైతే వెళ్ళిపోయి పేస్ట్ రిమూవ్ చేసేసాను. CPU కూడా క్లీన్ చేసేసుకుందాం. పేస్ట్ అయితే రిమూవ్ చేయాలి. బ్లాక్ పేస్టెడ్ వేసి కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఎందుకు ఇది యూజ్ చేస్తున్నాను నేను. బాగా హార్డ్ ఉంది ఇది. మంచిగా నీట్గా పేస్ట్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం విక్ చేసేసుకుందాం. నీట్గా విక్ చేసుకోవాలి. ర్యామ్ కూడా డౌన్ గ్రేడ్ చేసేసి పేస్ట్ రిమూవ్ చేసేస్తే క్లీన్ చేసేసుకుందాం. మనము బ్లాక్ పేస్టెడ్ ఎప్పుడైతే రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఫ్లెక్స్ ఎక్కువగా అప్లై చేసుకుంటే మనకి చాలా నీట్గా ఫాస్ట్గా రిమూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, యూజ్ చేద్దాం. మంచిగా నీట్గా చేసుకోవాలి. స్టెన్సిల్ అనేది పట్టుకోవాలి కాబట్టి గ్రిప్ కోసం రీషోల్డరింగ్ చేద్దాం. ఓకే, CPU ర్యామ్ రీబాల్ చేసేద్దాం. ఈ వీడియో అనేది చాలా పెద్దగా ఉంది, 40 minutes. సో నేను అందుకే ఫాస్ట్ చేస్తున్నాను. నేనైతే ర్యామ్ అనేది PPT అప్లై చేశాను, రీబాల్ చేస్తున్నాను. చూడండి, ప్రాపర్గా రీబాల్ అనేది అవ్వాలి. CPU చేసేస్తున్నాను. మంచిగా నీట్గా చేసేసుకోవాలి. రీబాల్ మంచిగా ఒకటి ప్రాపర్గా రావాలి. బాల్ అక్కడ ఇక్కడ పైకి రావద్దు. ఇది ఫ్లెక్స్ వేసి, ఎందుకంటే కొన్ని బాల్స్ పట్టుకోవు కదా, అందుకొరకు నేను ఫ్లెక్స్ వేసి హీట్ చేశాను అన్నమాట. చూడండి, ప్రాపర్గా అన్ని బాల్ మంచిగానే ఫ్లెక్స్ అప్లై చేసుకుందాం. CPU పెట్టేసిద్దాం. స్ట్రైట్ హీట్ పెట్టండి. స్ట్రైట్ హీట్ అనేది అప్లై చేసుకోవాలి మనం. CPU ఇన్స్టాలేషన్ అయిపోయింది. ర్యామ్ చూద్దాం. సో ఒకసారి DC రీడింగ్ స్టక్ అవుతుందో లేదో చూడాలి. DC రీడింగ్ అయితే 172 స్టక్ అయిపోయింది. సో CPU అయితే పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉంది. ఇప్పుడు ర్యామ్ వేసేద్దాం. ర్యామ్ అనేది కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. రీఫ్లో మంచిగా చేసుకోవాలి. సిట్టింగ్ అయ్యింది చూడండి, కదిలింది. మంచిగా ప్రాపర్గా కూర్చుంది. ఇప్పుడు చిన్న జరకిచ్చుకొని ఓకే, CPU అనేది రీబాల్ అయితే కంప్లీట్ అయ్యింది. దీన్ని ఒకసారి మనం మొబైల్కి పెట్టేసి ఆన్ చేసి చూద్దాం. CPU రీబాల్ చేసే మటుకి టెన్షన్స్ ఫాస్ట్గా చేయాలి అనేది తొందరపడద్దు. నిదానం చేసుకుంటే 100% సక్సెస్ అవుతాయి. నేనైతే డిస్ప్లే స్ట్రిప్, సబ్ స్ట్రిప్, ఫింగర్ ప్రింట్ స్టిక్, బ్యాటరీ స్టిక్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాను.
మా అడ్రస్ వచ్చేసి మైత్రిహార్ ఫ్లాట్ నెంబర్ 27, హైత్ నగర్, హైదరాబాద్. పిన్ నెంబర్ 501505, శ్రీ విజయదుర్గ మొబైల్స్. ఇలాంటి మొబైల్స్ ఏమైనా డెడ్ కండిషన్లో ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మా షాప్ని విజిట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అన్నీ ఉన్నాయి, కాల్ చేయండి. సో మొబైల్ అయితే చూద్దాం, మన వర్క్ ప్రాపర్గా వర్క్ అయిందా లేదా అనేది చూద్దాం. ఓకే, మొబైల్ అయితే ప్రాపర్గా అయితే ఆన్ అయిపోయింది. సో మన CPU, ర్యామ్ రీబాల్, డబుల్ డెక్కర్ రీబాలింగ్ అనేది డన్ అండి, 100% వర్కింగ్. ఓకే, పోకో పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఓకే, ఆన్ అవుతుంది. CPU రీబాల్ చేసేటప్పుడు మనం ఫోకస్, మన వర్క్ మొత్తం దాని మీద ఉంది. చూడండి, మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇది వచ్చేసి నా మొబైల్ నెంబర్ అండి, 9100278411. ఇది నా మొబైల్ నెంబర్ అండి. ఏమైనా ఉంటే కాల్ చేయండి. కస్టమర్స్ అండ్ ఏమైనా మొబైల్ షాప్స్ అయినా ఎవరైనా సరే కొరియర్ చేయొచ్చు. ఇలాంటి డెడ్ మొబైల్స్ ఏమైనా ఉన్నా కానీ మమ్మల్ని మా షాప్ విజిట్ అవ్వండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే DTDC అనే ఆప్షన్ ఒకటి ఉంది మనకి, కొరియర్ చేసుకోవడానికి మంచిగా ఉంది. సో ఇలాంటి మొబైల్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.